నమస్తే ప్యానల్ మెంబర్స్ అందరికీ నమస్కారం. కృష్ణాంజనేయులు గారు స్ట్రైట్ పాయింట్లోకి వచ్చేద్దాం. పవన్ కళ్యాణ్ గారు సినిమాలకు బై బై చెప్పబోతున్నారా? నాకు సినిమాల కంటే గ్రామ స్వరాజ్యమే ముఖ్యం అని మాట్లాడడంలో ఆంతర్యం ఏంటి? ఇంకా పూర్తి స్థాయి రాజకీయాల్లో ఇమిడిపోదాం అనుకుంటున్నారా? ఆ బయట ఒకసారి వింటారా? బయట ప్లే చేయండి. రాజకీయాలను చాలా ప్రత్యేకంగా చూస్తాం. సినిమాయే. రాజకీయం దగ్గరికి వచ్చేటప్పటికి నాకు దేశం ముఖ్యం సినిమాల కంటే కూడా, సమాజం ముఖ్యం సినిమాల కంటే కూడా, గ్రామ హితం ముఖ్యం నాకు సినిమాల కంటే కూడా. ఎందుకంటే గ్రామం అన్నం పెట్టే రైతు బాగుంటే అన్నీ బాగుంటాయి. అలాగే గ్రామాలు పచ్చగా ఉంటే దేశం పచ్చగా ఉంటుంది. ఇది కృష్ణాంజనేయులు గారు. వర్మ గారు, ఒకటి ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అదే విధంగా సురేష్ గోపి ఇద్దరు ఒకే రోజు. నిన్న సురేష్ గోపి కూడా కేంద్ర పెట్రోలియం పర్యాటక సహాయ మంత్రి. ఆయన చెప్పినటువంటి అంశం ఏంటంటే, నాకు సినిమాలు చాలా ముఖ్యం, సినిమా అంటే ప్రాణం, అది ఈ మంత్రి పదవి కూడా నాకు వద్దు బాబు, అసలు ఈ మంత్రి పదవి కూడా నాకు తీసేస్తే నేను సంతోషపడతాను. ఇది అమిత్ షా కూడా చెప్పాను, నేను ఆల్రెడీ రాసిచ్చాను, నాకు వద్దు ఈ మంత్రి పదవి, ఇది వద్దు, వదిలేస్తే నేను నా సినిమాలు నేను చేసుకుంటాను అని చెప్పేసి మాట్లాడాడు. ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క ఫ్యాషన్ ఉంది. అలాగని ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలు వద్దని చెప్పలేదండి. ఈరోజు మాట్లాడినటువంటి మాటల్లో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొన్నటువంటి సభ ఏంటి? అది గ్రామ పంచాయతీలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక 17,000 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఒక గ్రామ సభలు నిర్వహించేటటువంటి కార్యక్రమం. ఈ విధమైనటువంటి ఒక కార్యక్రమం నిర్వహించేటప్పుడు పవన్ కళ్యాణ్ని డిప్యూటీ సీఎంగా చూసి సీఎం అని అరిస్తే ఒక అర్థం ఉంటుంది, లేకపోతే డిప్యూటీ సీఎం అని అరిస్తే అర్థం ఉంటుంది. నువ్వు ఓజీ అని అరిస్తే సినిమా హీరోగా ఇంకా వాళ్ళు అక్కడ ఉండేటువంటి వాళ్ళు వచ్చిన జనము అంటే వాళ్ళ ఫ్యాన్స్ ఇంకా ఆయన సినిమా హీరోగానే చూస్తున్నారు. అందుకని ఆయన ఏం చెప్పారంటే, ఫస్ట్ ప్రయారిటీ నాకు రాజకీయము, అదే విధంగా సమాజము, రాష్ట్రము, లేకపోతే పంచాయతీల అభివృద్ధి, ఇవన్నీ ఆయన ఆ పాత్రలో ఇమిడిపోయి ఉన్నాడు. ప్రజెంట్ ఆ పాత్రలో ఆ పరకాయ ప్రవేశం చేసి ప్రసంగాలు చేస్తూ ఉన్నాడు ప్రజెంట్. వీళ్ళేమో ఓజీలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు సడన్ గా ఓజీలోకి రమ్మంటే ఆయన రాలేడు కదా. అందుకని ఆయన సినిమాలు వద్దనలేదు, సినిమాల్లో చేయనని కూడా అనలేదు. అదేం పెద్ద సంచలనాత్మకమైనటువంటి స్టేట్మెంట్ కూడా ఏం కాదు పవన్ కళ్యాణ్. ఆల్రెడీ సినిమాలు సెకండరీ, ఇది ఫస్ట్ ప్రయారిటీ. రాజకీయంలో మీ ప్రభుత్వము బాధ్యతలు ఇవన్నీ అంశం అలా ఉంటే ఏంటి? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూటమిని హెచ్చరిస్తున్నారు, వారం రోజులు డెడ్ లైన్ పెట్టారు, మొత్తంగానే పరిహారంగానే ఇవ్వకపోతే ధర్నా చేస్తానంటున్నారు విశాఖపట్నంలో.